ఇప్పుడు 175 అనుకున్నారన్న 175 రాకపోవచ్చు. అంటే కొంతమందికి డైరెక్ట్ చెప్పి మీకు ఈసారి ఓం వ్యతిరేకత ఉందని తీసేస్తున్నారు. ఇప్పుడు నా పక్కన ఎవరైనా ఉన్నారా? లేదు కదా. లెఫ్ట్ రైట్ బ్యాక్ హ్యాండ్ లేదు. మరి కదా అభిమానం అన్నది. నాది ఆంధ్ర, నాది విజయవాడ. నా ఓట్లు నా దగ్గర మినిమం 250 ఓట్లు. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడేమి ఉంటాం. మా ఓట్లన్నీ జగన్కే పడతాయి. ఇది పక్కా ఫిక్స్. అంటే ఇప్పుడు వైసీపీలో గెలవలేని వాళ్ళు టీడీపీకి వెళ్తే గెలుస్తారంట. అది ఎట్లా జరిగిద్ది అన్న? వైసీపీ అనేది కంచి కోట అన్న ఆంధ్రాలో. ఒక్కసారి జగన్ అన్న రిజెక్ట్ చేసిందంటే ప్రజలు రిజెక్ట్ చేస్తారు. జగన్ అన్న ఎందుకు రిజెక్ట్ చేస్తుండో ఫస్టే చెప్పిండు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ప్రతి కార్యకర్త చెప్పిండు, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, పని చేయండి. మీరు పని చేయకపోతే 100% మేము పక్కన పెడతా అన్నాడు. అదే జరుగుతుంది. పని చేయని ప్రతి కార్యకర్తతో సహా ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ అయినా సరే తీసేస్తుండు. ప్రజలకు పని చేయాలి. యు ఆర్ ద పబ్లిక్ సర్వెంట్స్ ఫస్ట్. అదే మీరు పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి పోయి పని చేయండి అన్నాడు. చేయట్లేదు. చేయని వల్ల తీసి పక్కన పెడతాడు. మరి వారు ఎట్లా గెలుస్తారన్న? ఇప్పుడు యూజ్లెస్ టిష్యూ ఉంది, మళ్ళీ దాన్ని రెండోసారి యూజ్ చేసుకుంటాం మనం. అట్లనే పబ్లిక్ చూస్తున్నారు, పరిపాలన ఏంటో చూస్తున్నారు.